సమాజం చీత్కరించుకునే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథ కాక్రోచ్. ఓ వేశ్యకి ఓ కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహమే ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. మా డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ క్రిమినల్స్ మీద ఒక సినిమా చేద్దామంటే మొదట నేను చాలా భయపడిపోయానండి. కానీ వాళ్ళ యథార్థ గాథ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేను ఒక కొత్త లోకంలో అద్భుతంగా అనిపించిందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్ని నేను చిన్నగా ఎదుర్కోవడం జరిగింది. అలాగే ఈ విషయంలో ఈ సినిమా విషయంలో ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది. కానీ చిన్న చిన్న కత్తిపోట్లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా మార్చి 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కొత్త సినిమాలు చూసి విసిగి చెందిన ప్రేక్షక దేవుళ్ళకి ఈ సినిమా డెఫినెట్గా ఒక కనువిందు చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడూ కూడా చిన్నవాళ్ళకి లేకపోతే చిన్న తప్పులు చేసే వాళ్ళ మీదే మన ప్రతాపం అంతా చూపెడుతూ ఉంటాము. ఓకే, ఇంత హిపోక్రసీ ఉంది ప్రపంచంలో. కానీ వాళ్ళ జీవితాన్ని చూసిన తర్వాత నాకు చాలా కొత్త కోణాలు కనిపించాయండి. వాళ్ళ జీవితంలో ఉన్న అనుభవాలు కానీ లేకపోతే పరిచయాలు కానీ ప్రేమలు కానీ నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. ఆ కథాంశంతో తీసుకొని ఒక అడ్డు రోడ్డులో ఉండే ఒక వేశ్యకి ఇలాంటి ఒక క్రిమినల్స్కి మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని నేను చెప్పాలనుకున్నానండి. ఒక డార్క్ బ్యాక్డ్రాప్లో రెగ్యులర్గా ఉన్న సినిమాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది అని నేను నా ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు ముందు భయపడ్డారు. ఎందుకంటే గ్లామరు కోట్ల రూపాయలు ఉండే గ్లామర్ సినిమాలు మాత్రమే చూస్తారు ప్రేక్షకులు అన్నప్పుడు, లేదండి, నగ్నంగా ఉండే నిజాన్ని చూడడానికి చాలామందికి ఇష్టం ఉంటుంది. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని చూడాలి అనే కోరిక చాలామందికి ఉంటుంది. చాలామంది సెన్సిటివ్ ఫిల్మ్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి సినిమా చూపించే అవకాశం ఉందండి అని నేను చెప్పాను. ఈ సినిమా తీసిన తర్వాత చాలా డార్క్గా తీయడం జరిగింది, చాలా ఓపెన్గా బోల్డ్గానే తీయడం జరిగింది యాజ్ ఎ జర్నలిస్ట్. ఎందుకంటే నేను చూసిన సమాజాన్ని ఉన్నట్టు చూపించాలి అనే ఒక ప్రయత్నంలో డెఫినెట్గా నేను బోల్డ్గానే తీశాను. సో సెన్సార్ వాళ్ళు జెన్యూన్గానే చాలా న్యాయబద్ధంగానే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను కూడా అదే అనుకున్నాను. ఇది చిన్నపిల్లలు కానీ సున్నిత మనస్కులు కానీ చూడకుండా ఉంటేనే మంచిదే అనిపించింది. ఎవరైతే సమాజంలో ఉండే నగ్నత్వాన్ని చూడడానికి సిద్ధపడతారో, ఎవరైతే మన చుట్టూ ఉండే లోపాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుందని, వాళ్ళకి తెలియని ఒక పాతాళ లోకాన్ని చూపించడం కోసం నేను చేసిన ఈ ప్రయత్నం జనంకి రీచ్ అవుతుందని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి.